కథ బయట చెప్పేస్తారు. ఒకటి ఈ కాలు కొద్దిగా ఆపరేషన్ అయింది సార్, కొద్దిగా లెగ్నెంట్ అయింది. ఈ కాలుని ఒక మెట్టు మీద పెట్టలేను నేను. కరెక్ట్ గా నా షార్ట్ కు మెట్లు ఉన్నాయి సార్ 3. ఈ మెట్లు ఎక్కాలి అంత ఫాస్ట్ ఫార్వర్డ్ లో. ఈ మెట్లు ఒక డైలాగ్ చెప్పాలి, ఎట్లుంటా సార్ అప్పుడు నా వయసులో? ఆ డైలాగ్ వచ్చింది ఎడిటింగ్ లో లేదు. లేదా అది అదే మీ సెన్సార్ ఒప్పుకోలేదు. అన్న యముడి గురించి మనం ఈ సినిమాలో కొత్తగా చెప్తున్నాము. అంటే ఇప్పటి వరకు యముడు అనగానే యమగోళ యమలీల ఎక్కువగా తెలిసిన సినిమా, కానీ మన దాంట్లో యముడు కూడా ఒక దేవుడే, పూజార్హుడు. అండ్ ఆయన సూర్య భగవానుడికి పుత్రుడు, శనిదేవుడికి సోదరుడు అనే విషయాన్ని మళ్ళీ ఒకసారి ఆడియన్స్కి చెప్తూ, ఇప్పటి వరకు ఎవరి చెప్పని పాయింట్ ఇంకోటి ఏంటంటే, యమధర్మరాజుకి మన భారతదేశంలో 2 గుళ్ళు ఉన్నాయి. అందులో ఒకటి తమిళనాడులో ఉంటే ఒకటి మన తెలంగాణలో ఉంది. సో ఇప్పటి వరకు ఈ విషయాన్ని ఎవరు ఎక్స్ప్లోర్ చేయలేదు. మనం ఆ పాయింట్ని బయటకు తీసుకొస్తున్నాం అన్న. అంటే దేవుళ్ళ గురించి చెప్పేంత గొప్పలం కాదు, కానీ ఒక జనాలకు తెలియని ఒక కొత్త పాయింట్ని మనం చెప్తూ దాంతోపాటు ఒక స్టోరీని ఎంటర్టైనింగ్గా తీసుకెళ్తున్నాము. అండ్ చాలా హ్యాపీగా అనిపించింది నాకు షూట్లో మీరు ఒక మేజర్ పార్ట్ ప్లే చేస్తూ. నేను అనుకోలేదన్నా నిజంగా మిమ్మల్ని కాస్ట్ చేసి మీతో విలన్గా చేయించాలని, అంత కుదురుతుంది అంత తొందరగా అని అనుకోలేదు. కానీ థ్యాంక్ యూ యాక్సెప్ట్ చేసినందుకన్నా. నిజంగా అన్న మీరు ఆ రోల్ యాక్సెప్ట్ చేసి ఆ క్యారెక్టర్ చేయడం వల్ల నాకు పెరిగింది. ఏంటి చెప్తారా? ఏంటి కామెంట్ ఏం లేదు సార్, నిజంగా సార్. నేను ఏమడిగినా తెలుసా సార్, అన్న షూటింగ్ అంతా అయిపోయి ఇంకా కాస్ట్యూమ్ నేను తీసుకోవాలని అడిగాను సార్. మీ కాస్ట్యూమ్ అంటే మీ లుంగి కానీ అవన్నీ ఎంత భలే ఉండే సార్. సినిమా చూసారు? లేదు సార్, నేను డబ్బింగ్ లో యాక్చువల్గా షూటింగ్ ఉండే కదా సార్. నేను మీతో పాటు సంజయ్ నేను అందరం ఉన్నాం కదా సార్. ఆ లాస్ట్ 2 days చూశాను, నాకు కూడా హ్యాపీ అనిపించింది. మీకు ప్రతిదానికి హ్యాపీ అనిపిస్తుంది. టైటిల్ హ్యాపీ అనిపిస్తుంది, లోగోకి హ్యాపీ అనిపిస్తుంది. అండ్ మన టీజర్ రిలీజ్ కంటే ముందు నాకు కలలో ఒక పెద్ద బుల్ లేచి అలా నడుస్తూ ఉంటే నేను షాక్లో చూస్తున్నాను. కట్ చేస్తే నెక్స్ట్ డే మన టీజర్ రిలీజ్, దానికి ఒక మంచి రెస్పాన్స్, అంత బ్లెస్సింగ్స్, చాలా హ్యాపీ. మీకు ఎప్పుడన్నా దేవుడు రిలేటెడ్ కళలు కానీ ఏదైనా కోఇన్సిడెన్స్ ఇది దేవుడు మనకు చేశాడు అనే లాంటి ఏమైనా సిచ్యువేషన్స్ ఎదురైనా? జరుగుతాయి, చేస్తాం, రిజల్ట్ వస్తుంది. నాకు దేవుడు కల్లో రాడు, కానీ నేను ఫ్లై అవుతుంటారా? ఫ్లై అవుతుంటారా? అంటే సీలింగ్ వెళ్ళి టచ్ అవటం, అలా కిటికీలను